ఎర్రని రంగు ఆకుపచ్చని తొడిమతో హృదయాకారంలో ఉండే స్ట్రాబెర్రీ అంటే అందరికీ నోరూరుతుంది. ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే పండే ఈ స్ట్రాబెర్రీ ఇప్పుడు విశాఖ ఏజెన్సీలోనూ విస్తరిస్తోంది. వీటి సాగును చేపట్టిన మన్యం రైతులు మంచి దిగుబడిని సాధిస్తూ సిరుల పంటను పండిస్తున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో కొంతమంది స్ట్రాబెర్రీని ప్రయోగాత్మకంగా పండిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం. గులాబీ జాతికి చెందిన స్ట్రాబెర్రీ అమెరికాలో పుట్టింది. యూరోపియన్లు ఈ వంగడాన్ని మరింత అభివృద్ధి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కేవలం విశాఖ ఏజెన్సీలో మాత్రమే స్ట్రాబెర్రీ పండుతోంది. ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తల కృషి ఫలితంగా చింతపల్లి పరిసర ప్రాంతాల్లో గిరిజన రైతులు స్ట్రాబెర్రీ సాగుకు ఆసక్తి చూపుతున్నారు. చింతపల్లి మండలానికి చెందిన గిరిజన రైతు సత్యనారాయణ స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. గత ఏడాది స్ట్రాబెర్రీ సాగులో లాభాలను ఆర్జించడంతో ఈ ఏడు ఈ పంట సాగుని ఎన్నుకుని సిరుల పంటను పండిస్తున్నాడు. విశాఖ ఏజెన్సీ చల్లని వాతావరణం, మంచినీటి వసతులతో కొత్త పంటలకు వేదికవుతోంది. ముఖ్యంగా శీతాకాలంలో అత్యల్ప డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే చింతపల్లి, లంబసింగిలో స్ట్రాబెర్రీ పంటకు అనుకూలంగా ఉంది. దీంతో స్ట్రాబెర్రీ సాగుపై ఆసక్తి చూపించాడు రైతు సత్యనారాయణ. తన 3 ఎకరాల్లో పూణే నుంచి దిగుమతి చేసుకున్న వింటర్ డాన్ రకం స్ట్రాబెర్రీ మొక్కలను గతేడాది సెప్టెంబర్ ఆఖరులో సాగు మొదలుపెట్టాడు. ఉద్యాన వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సహకారంతో శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నాడు ఈ రైతు. స్ట్రాబెర్రీ మొక్కలను అడుగు ఎత్తు కలిగిన బెడ్స్ ఏర్పాటు చేసి మొక్కల మధ్య అడుగు దూరం పాటిస్తూ నాట్లు వేసుకున్నారు. స్ట్రాబెర్రీలు నేలకు తగిలి పాడైపోకుండా ఉండేందుకు మల్చింగ్ షీట్ వేసుకున్నారు. పంటకు పూర్తి స్థాయిలో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకున్నారు. నా పేరు సత్యనారాయణ. నేను ఇలా అగ్రికల్చర్ BSc చదువుకున్నాను. నేను ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే మేము ఇప్పుడు సంవత్సరం 3 ఎకరాల్లో లంసింగ్ గ్రామంలో స్ట్రాబెర్రీ పండించడం జరుగుతుంది. ఈ మొక్కలు అనేవి కూడా పూణే నుంచి మేము తీసుకొచ్చి ఇక్కడ సాగు చేస్తున్నాం. ఇక్కడ ఎక్కువగా టూరిస్టులు అది వచ్చి కొంటుంటారు. ఇది నార్మల్గా ఏంటంటే మనకి స్ట్రాబెర్రీ అనేది చలి మంచు ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో పండడం జరుగుతుంది. మేము ఎక్కువ ఇక్కడ ఏంటంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్లో కానీ అక్టోబర్లో కానీ మేము ప్లాంటేషన్ చేయడం జరిగింది. మొక్కలు అనేది పూణే నుంచి తీసుకొచ్చి మొక్క 13 రూపాయలు చెప్పిన కొన్నాము ఈ సంవత్సరం. ఇది మనకి నవంబర్ ఎండింగ్ నుంచి మనకి ఫలసాయం అనేది వస్తుంది. అప్పటి నుంచి రోజు కూడా మనకి మార్చ్ ఎండింగ్ వరకు కూడా రావడం జరుగుతుంది. దీనివల్ల మేము 3 ఎకరాలు వేసాము. 3 ఎకరాలకి కూడా మనకి 14 లక్షల వరకు అయింది. ఎక్కువగా మొక్కలకే ఖర్చు అవుతుంది 3 లక్షల వరకు. ఇది మనం ఈ సంవత్సరంకి కొద్దిపాటి లాభాలే వస్తాయని ఆశిస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ రోజుకి 15 మంది 20 మంది వరకు పనిని బట్టి ఉపాధి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఇక్కడ ఆడమగ ఇద్దరికి కూడా రోజుకి 200 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. స్ట్రాబెర్రీ సాగుకు 14 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నాడు ఈ రైతు. ఒక్కో మొక్కకు 15 రూపాయల వరకు ఖర్చు చేశాడు. 3 నెలల్లో పంట చేతికి వస్తుంది. పూలు పూసినప్పటి నుంచి పండు దశకు వచ్చే వరకు సుమారు 45 రోజుల సమయం పడుతుంది. స్ట్రాబెర్రీలో 6-7 రకాల వెరైటీస్ ఉన్నాయి. హైబ్రిడ్ వెరైటీస్ అవి ఉన్నాయి. మేము ముఖ్యంగా వింటర్ అనే వెరైటీ వేస్తాము. దాంతోపాటు స్వీట్ చార్ల్ అనే వెరైటీ కూడా వేద్దాం అనుకుంటున్నాము. వెంటడాన్ వెరైటీ ఏంటంటే స్టోరేజ్ కెపాసిటీ అది 3 రోజుల వరకు బాగానే ఉంటుంది. మిగతా వెరైటీస్ అంటే 1-2 రోజులు మాత్రమే ఉంటాయి. ఇది ఈల్డ్ కూడా ఒక మొక్కకి వచ్చేసి 1/2 kg వరకు వస్తే సరిపోతుంది. మనకు వచ్చిన అనుకున్న దాని ప్రకారం 1/2 kg వస్తే సరిపోతుంది ఒక మొక్కకి. జుక్ని అనేది ఒకటి వేసాము, ఎల్లో కలర్ హైబ్రిడ్ ఇది. అది కూడా బాగానే వస్తుంది. దీంతోపాటు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా బ్రొకోలీ, రెడ్ క్యాబేజీ, ఇంకా క్యారెట్ ఇవన్నీ కూడా వేద్దామని అనుకుంటున్నాను. పండిన పంట అంతా కూడా వైజాగ్ రోజు పట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మార్కెటింగ్ పెంచుకోవటంలో రైతులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్లో లేకపోవటం, పండు కోసిన కొన్ని రోజుల్లోనే తాజాదనం కోల్పోవడంతో ఫాస్ట్ మార్కెటింగ్తో పాటు శీతల గిడ్డంగులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. పైగా ఏజెన్సీలో గిరిజన యువతకు ఉపాధి కలుగుతోంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.